మనుషులకే కాదు, జంతువులకి కూడా ఎన్నో బాధలున్నాయని మరి మీకు తెలుసా? ఒకరోజు అడవిలో ఉన్న జంతువులన్నిటికీ మాటలు వచ్చాయి. అప్పుడు ఆ జంతువులన్నీ ఒక చోట సన్నివేశమై వాటికి వచ్చిన మాటలతో తన బాధలను ప్రతి జంతువుకు చెప్పుకున్నాయి. ముందుగా సింహం ఇలా అంటుంది, నన్ను అడవికి రాజునని అంటారు, కానీ నా గర్వం వెనుక ఉన్న ఒంటరితనం మీకు ఎవ్వరికీ తెలియదు. నా చుట్టూ అందరూ ఉన్నా కానీ నాతో స్నేహం చేయడానికి మాత్రం ఎవ్వరూ ఉండరు. అందరూ నన్ను చూసి బాధపడి పరుగు పెడతారు. ప్రేమించే వాళ్ళు లేరు. నన్ను హృదయంతో చూసేవారు అంతకు మించి లేరు. నేను అందరితో కలిసి నవ్వాలనుకుంటాను, ఆటలాడుకోవాలని అనుకుంటాను, కానీ నా మొహం చూస్తేనే అందరూ భయపడి పరుగు పెడతారు. మరి ఇదేనా రాజుగారి జీవితం అంటే? అప్పుడు కోతి ఇలా అంటుంది, నన్ను చూసి అందరూ నవ్వుతారు, నన్ను వెటకారంగా చూస్తారు. నా కోతి చేష్టలతో అందరినీ నవ్విపించి ఆనందంగా ఉంచాలే కానీ నా మనసులో ఉన్న బాధను పంచుకోవడానికి, నాకంటూ స్నేహం చేయడానికి ఎవ్వరూ ఉండరు. అప్పుడు కాకి ఇలా అంటుంది, నేను నల్లగా ఉన్నానని అందుకేనేమో నన్ను అందరూ చూసి అసహ్యించుకుంటారు. నన్ను దెయ్యం అంటారు, శనిపక్షి అంటారు, కానీ నేను నీళ్లు తాగడం కోసం నా తెలివి ఉపయోగించి గులకరాళ్ళు వేసి నీతులు నేర్పిన కాకినే కదా. నేను తెలివైన వాడినే, కానీ అందం లేదనేమో నన్ను అందరూ ఎప్పటికీ ద్వేషిస్తూనే ఉంటారు. నాకు ఆకలని కావు కావుమంటే పో అని తోలుతారు. అదే వాళ్ళు పిండం పెట్టడం కోసం వాళ్ళ అవసరానికి నేను లేకపోయినా కానీ ఆ మనుషులు కావు కావు అని పిలుస్తారు. అప్పుడు పాము ఇలా అంటుంది, నన్ను చూసిన వెంటనే అందరూ భయపడి నన్ను చంపేయాలని చూస్తారు, కానీ నేను ఒక మనిషినే కదా. నేను ఎవ్వరికీ హాని చెయ్యను. నా రక్షణకే, నేను జీవించడానికి నేను అలా చేస్తాను. నన్ను ఎవరూ ప్రేమించరు. నాకు స్నేహం కావాలని కోరుకుంటాను, కానీ నా చర్మం కఠినంగా ఉంది అంతే తప్ప నా మనసు చాలా మృదువైనది. అప్పుడు తాబేలు ఇలా అంటుంది, నన్ను చూసి అందరూ చెత్త అని పిలుస్తారు, ఎందుకంటే నేను వేగంగా కదలలేను. నా జీవితం నెమ్మదిగా సాగుతుంది కాబట్టి నేను ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలను. ఫినిష్ లైన్ కంటే ఇంపార్టెంట్ నా ప్రయాణమే. నన్ను కూడా ప్రేమించండి. నేను మిమ్మల్ని ఓర్పుతో ప్రేమిస్తాను. నా కథలు గొప్పలుగా చెప్పుకుంటారు. నన్ను మాత్రం కొంచెమన్నా ప్రేమించండి. ఓపికగా నెమ్మదిగా ఉంటేనే మన ఆరోగ్యం, మన జీవితకాలం కూడా చాలా ఏండ్లు సంతోషంగా ఉంటుంది అని ఆ తాబేలు అందరికీ చెప్పి చాలా బాధపడుతుంది. అప్పుడు ఆ ఏనుగు ఇలా అంటుంది, నాకు శరీరం పెద్దదే కానీ అందరూ నన్ను బలవంతుడిగా చూస్తారు, కానీ నా హృదయం అంతకంటే పెద్దది. నేను బాధించను, ఆపుతాను. నీళ్లు లేని వాళ్ళకి నీళ్లు సహాయం చేస్తాను, చిన్నవాళ్లను రక్షిస్తాను. కానీ నన్ను చూడగానే కొందరు వేటకి ప్రయత్నిస్తారు. అప్పుడు నక్క బోరుమంటూ ఏడుస్తూ తన బాధను బయట పెడుతుంది. నక్క నన్ను చూసి అందరూ మోసగాడు మోసగాడు అని అంటారు, కానీ నేను ముక్కు కదిలిస్తే అందరూ అనుమానంతో చూస్తారు. నేను నా జీవితం నా కోసం బ్రతికేది. నేను స్నేహితులు కావాలి అని అనుకుంటాను,
కానీ ఎవ్వరు నా దగ్గరికి రారు. ఎందుకంటే నేను మోసం చేస్తానేమో అని భయం. నేను ఒక్కసారి నమ్ముకున్నాను అంటే నా జీవితం పోయేంత వరకు వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. కానీ అందరూ నాతో స్నేహం చేయాలంటేనే చాలా భయపడుతున్నారు. ఎందుకంటే నేను ఎక్కడ వాళ్ళని మోసం చేస్తానేమో అని. అప్పుడు కుందేలు, నేను వేగంగా పరిగెడతాను, కానీ అది నాది వేగం కాదు, భయం. నాకు ప్రతి చిన్న శబ్దం ఒక ప్రమాదమే అని అనిపిస్తుంది. నేను సంతోషంగా ఉండాలని అనుకుంటాను, కానీ నా గుండె ఎప్పుడూ గడగడలాడుతూనే ఉంటుంది. నాకు ఒక్క చిన్న క్షణమైనా శాంతిగా జీవించాలని అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, నా బతుకు ఈ జీవితంతో ఇలానే అయిపోయింది అని బాధపడుతుంది. ఎవరైనా నా భయాన్ని తీర్చగలరా అని అడుగుతుంది. గుడ్లగూబ, నన్ను ఎవ్వరూ పట్టించుకోరు, నాతో ఎవ్వరూ స్నేహం చెయ్యరు, నన్ను ఒక చీడ పురుగుగా చూస్తారు. ఎందుకంటే నేను రాత్రుల్లోనే బయలుదేరుతాను. కానీ నిజంగా చూస్తే నేను జ్ఞానానికి ప్రతీకను. నా చూపు చీకటిలోనూ స్పష్టంగా ఉంటుంది. నేను చెప్పేది కొంచెమే కానీ లోతు చాలా ఉంటుంది. నా మౌనంలో కూడా ఒక సందేశం ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు చిలక ఇలా అంటుంది, కాకి మామ, నువ్వు అందంగా లేవు, నిన్ను పట్టించుకోవట్లేదు అని బాధపడుతున్నావు. నేను ఏమి చెప్పాలి మరి? నేను ఎంతో అందంగా ఉన్నానని నా మాటల కోసం నన్ను పంజరంలో ఉంచుతారు. నేను పగటి ముచ్చట్లు చెప్పగలను, కానీ నన్ను పంజరంలో ఉంచి నా స్వేచ్ఛను, నా రెక్కలను పెరికేస్తారు. నాకు నీలాగా స్వేచ్ఛ లేదు. నాకు ఆకాశం కావాలి, పంజరం కాదు. నాకు జీవితాంతం స్వేచ్ఛగా ఎగరాలని ఉంది నీలాగా. నన్ను ప్రేమించండి, వదిలేయండి. అప్పుడే నేను నిజంగా మిమ్మల్ని కూడా ప్రేమించగలను. నీటి గుర్రం, నా శరీరం బరువుగా ఉంటుంది, అందుకో ఏమో అందరూ నన్ను చూసి నవ్వుతారు. కానీ నాకు కూడా సున్నితమైన మనసు అంటూ ఉంది. నీళ్ళల్లో నేను తేలుతూ నా బిడ్డల్ని చూసుకుంటాను. నన్ను వదిలేయండి. నేను కేవలం శాంతిగా బ్రతకాలని కోరుకుంటాను. నా బరువు నా బాధ కాదు. నన్ను అర్థం చేసుకోకపోవడమే నా బాధ. అప్పుడు కంచరగాడిద ఇలా అంటుంది, నా శరీరం మీద గీతలు ఉన్నాయి, అందులోనూ నా ఒడిదుడుకులు కనిపిస్తాయి. నాకు ఎల్లప్పుడూ ఒక ప్రశ్న, నేను తెలుపా లేదా నలుపా అని. కానీ నేను ఇంకొకరిని కాకుండా నేనుగా బ్రతకాలని అనుకుంటాను. నా రంగుల మధ్యలో ఒక నిజమైన జీవితం ఉంది, అది మీరు చూడాలి. నా రంగును చూసి నాతో ఎవరు స్నేహం చెయ్యరు, నన్ను పట్టించుకోరు. అప్పుడు పిచ్చుక ఇలా అంటుంది, నేను చాలా చిన్న పక్షిని, నా జీవితకాలం చాలా చిన్నదని నాతో ఎవ్వరూ స్నేహం చెయ్యరు, నన్ను ఎవ్వరూ పట్టించుకోరు. నా తిండి, నా బతుకు నేనే బతుకుతున్నాను. అప్పుడు ఎలుగుబంటి ఇలా అంటుంది, నేను పెద్దవాడినని, బలమైన వాడినని అందరూ నన్ను చూసి భయపడుతారు. కానీ నా కుటుంబాన్ని రక్షించాలనే నా బలం చూపుతాను. నేను కోపంగా కనిపించవచ్చు, కానీ నా లోపల ఉన్న ప్రేమ మాత్రం చాలా మంచిది. నేను రక్తపు రాక్షసుడిని కాను, నేను ఒక పిల్లల యొక్క తండ్రిని. అప్పుడు నెమలి ఇలా అంటుంది, నా రెక్కల రంగుల్లో మెరుస్తాను. నా నాట్యాన్ని చూసి
అందరూ ఆశ్చర్యంగా చూస్తారు, కానీ ఎవ్వరూ అడగరు ఆ రంగుల వెనుక ఉన్న ఎంత బాధ ఉందా అని. నేను వానలో నాట్యం చేస్తాను, కానీ నా నాట్యం నా ఒంటరితనాన్ని దాచేస్తుంది. నా అందం కంటే నా మౌనం చాలా లోతుగా ఉంటుంది. నేను అందంగా కనిపిస్తాననేమో, నా ఈకలు పెరిగి నా రూపాన్నే మార్చేస్తారు. మరి నా బాధను ఎవరికి చెప్పాలి అని అంటుంది. ఇప్పుడు ఆ జంతువులన్నీ వాటి బాధలు చెప్పుకోగా ఆ జంతువులు చివరికి ఒక ఉద్దేశానికి వచ్చాయి. ఇక నుంచి మనల్ని మనం ఎవ్వరూ చంపుకోకూడదు, మనల్ని మనం గౌరవించుకోవాలి, మన అందరం ఒకరిని చూసి ఒకరు బాధపడకూడదు, అందరూ కలిసిమెలిసి ఆరోగ్యంగా ఉన్నంతకాలం కలకాలం ఉండాలని ఆ జంతువులన్నీ నిర్ణయించుకుంటాయి. అప్పుడు ఆ జంతువులన్నీ పక్క ఊరి నుంచి ఏ జంతువు వచ్చినా లోపలికి అస్సలు రానివ్వవు. మనుషులు వచ్చి వాటి మీద దాడి చేసినా కానీ ఒకరినొకరు సహాయం చేసుకొని వచ్చిన వారిని తిప్పికొట్టి ఎదురు దెబ్బ కొట్టి పంపించాలని నిర్ణయించుకుంటాయి. ఆ జంతువులకి మాటలు రావడం వల్ల తన లోపల ఉన్న ప్రతి జంతువు యొక్క బాధను బయట పెట్టుకొని ఇప్పుడు ఆ అడవి మొత్తం ప్రతి ఒక్క జంతువు హింసావాదన లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తున్నాయి. మరి మనుషులు మనం కూడా ఆ జంతువులను హింసించకుండా ప్రేమించి చక్కగా చూసుకోవాలని కోరుకుందాం. ఇక మనం కూడా ప్రతి ఒక్క మనిషితో ప్రతి ఒక్క జంతువుతో కలిసిమెలిసి ఇలాగే ఉండాలని కోరుకుందాం. మరి ఈ జంతువుల బాధ మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. రేపు ఇంకొక వీడియోతో ఖచ్చితంగా కలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు స్టోరీ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.